నమస్కారం. ఎన్సీటీస్కి స్వాగతం. వార్తలకు వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు. మామిడిపల్లి గ్రామంలో ఘనంగా ఊర పండగ. గ్రామ దేవతలకు బలిదానాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్న భక్తులు. ప్రజలు శానిటేషన్ సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య శ్రీనివాస్ మీడియా ద్వారా వెల్లడి. పెరిగిన కూరగాయల ధరలు కొనాలంటే జంకుతున్న ప్రజలు. కామారెడ్డి జిల్లా కలెక్టర్గా ఆశీష్ సంగ్వాన్ బాధ్యతలు. కొత్త కలెక్టర్కు స్వాగతం పలికిన అదనపు కలెక్టర్లు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని వార్డుల్లో ఎటువంటి శానిటేషన్ సమస్యలున్నా తమ దృష్టికి తీసుకురావాలని మున్సిపల్ చైర్మన్ లావణ్య శ్రీనివాస్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఆర్మూర్ పట్టణంలో గత 15 రోజులుగా మున్సిపల్ శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందని, వర్షాకాలం దృష్ట్యా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని కాలనీలో డ్రైనేజీలు మరమ్మతులు చేయించడం జరుగుతుందని అన్నారు. కాలనీ వాసులకు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులున్నా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో గల అన్ని వార్డుల్లో గత 15 రోజులుగా మున్సిపల్ ఆధ్వర్యంలో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు కాలనీల్లో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా డ్రైనేజీలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయించడం జరుగుతుంది. అంతేకాకుండా మా మున్సిపల్ సిబ్బందితో అధికారుల పర్యవేక్షణలో డ్రైనేజీలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయిస్తున్నాము. ఏవైనా కాలనీలో సమస్యలు ఉంటే మా మున్సిపల్ కార్యాలయంలో సంప్రదించగలరని నేను కోరుతున్నాను. ఆర్మూర్ పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు మా వంతు ప్రయత్నం తప్పకుండా చేస్తాము. ధన్యవాదాలు. హర్యానా రాష్ట్రం రోడ్డు రవాణా శాఖ మంత్రి కరణ్ దేవ్ కాంబోజ్ అల్లుడు బీజేపీ సీనియర్ నాయకుడు సునీల్ గోయల్ ఆర్మూర్ పర్యటనకు వచ్చిన సందర్భంగా జీజీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు గుజరాత్ నివేదన్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు సిద్దిలగుట్ట శివాలయంలో మరియు రామాలయంలో విశిష్ట పూజలు నిర్వహించారు. అనంతరం సునీల్ను జీజీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు నివేదన్ శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్మూర్కు రావడం ఎంతో సంతోషంగా ఉందని, అలాగే సిద్దిలగుట్ట మంచి పర్యాటక ప్రాంతమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీజే దయానంద్ తదితరులు ఉన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఊర పండుగను ఘనంగా నిర్వహించారు. గ్రామ మహిళలంతా బోనాలతో ఊరేగింపుగా వచ్చి గ్రామ దేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఊర పండుగను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో తమ మొక్కులు చెల్లించుకుంటారని అన్నారు. గ్రామ దేవతల అనుగ్రహంతో గ్రామస్తులంతా ఆయురారోగ్యాలు, పాడి పంటలతో సమృద్ధిగా వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్తులు, మహిళలు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్టు కాలనీలో కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో విజయవంతంగా 50వ వారం స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులంతా ఉత్సాహంగా పాల్గొని కాలనీ ప్రధాన రహదారికి ఇరువైపులా గల చెట్ల కొమ్మలను, పిచ్చి మొక్కలను తొలగించి రోడ్డును, డ్రైనేజీలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా కాలనీ కమిటీ అధ్యక్షుడు అశోక్ మాట్లాడుతూ గత 50 వారాలుగా కాలనీని అన్ని రకాలుగా పరిశుభ్రంగా ఉంచుకోవడం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ తమ కాలనీ పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఎటువంటి సీజనల్ వ్యాధులు రాకుండా ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ ఆలయ కమిటీ అధ్యక్షుడు శివరాజ్, కాలనీ అభివృద్ధి కమిటీ కోశాధికారి సత్యనారాయణ గౌడ్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్, భూమన్న, కార్యదర్శి సాయన్న, కమిటీ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు ఉన్నారు. దాంట్లో చాలా వరకు మేము ఇప్పటికీ సఫలీకృతం అయ్యాము. ఇక్కడ చెత్తా చెదరం అనేది కాలనీలో లేకుండా చూస్తున్నాము. దీనివల్లే మేము మున్సిపల్ నుంచి కూడా మేము స్వచ్ఛ కాలనీ అవార్డును కూడా అందుకోవడం జరిగింది. భవిష్యత్తులో కూడా మేము ఇంకా ఇదే కార్యక్రమాన్ని ఇలాగే 100 వారాలకైనా కొనసాగించి జిల్లా రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు తీసుకొస్తామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా ఈ జర్నలిస్ట్ కాలనీ స్వచ్ఛతలో మన జిల్లాకు, రాష్ట్రానికి కూడా ఆదర్శంగా నిలుస్తుందని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కానీ, అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కానీ అనేక రకమైన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది.
దీనికి అందరూ చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క 50వ వారం సందర్భంగా ఈ వచ్చే బుధవారం నాడు అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. కాబట్టి కాలనీ వాసులందరూ పెద్ద మొత్తంలో ఉదయం 8 గంటలకు గుడి ప్రాంగణంలో జరిగే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని ముఖ్య అతిథులు కూడా రావడం జరుగుతుంది. కాబట్టి అందరము ఈ యొక్క కార్యక్రమంలో ఒక గంటన్నర పాల్గొందామని చెప్పేసి తెలియజేస్తూ ఆ రోజు పెద్దలకందరికీ మా కాలనీలో సమస్యలను కూడా వారు మెమోరాండం తయారు చేశారు. కాబట్టి మనం కూడా మీ ఏమైనా సమస్యలు ఉంటే అధ్యక్షుల వారికి తెలియజేస్తే మీ మెమోరాండంలో అవి కూడా యాడ్ చేస్తారని చెప్పేసి తెలియజేస్తూ నాందేవాడలో గల తెలంగాణలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యాలయంలో ఈ నెల 23, 24వ తేదీలలో జనార్దన్ గార్డెన్లో జరిగే రాష్ట్ర కమిటీ సమావేశాలు జయప్రదం కోసం ఆహ్వాన సంఘం కమిటీ ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్రాములు, సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రసాద్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి కూలీలను విడమరుస్తున్నారని, ఉపాధి కూలీని రద్దు చేసే కుట్ర మోడీ ప్రభుత్వం చేస్తున్నది. ఈ బడ్జెట్లో 25,000 కోట్లు తగ్గించడం దానికి రుజువు చేస్తున్నదని విమర్శించారు. అలాగే ఎలాంటి యాక్షన్ లేకుండా నైపుణ్యం లేని కూలీలకి 100 రోజుల పని విధానాన్ని తీసుకొచ్చిన ఈ చట్టం ఇప్పుడు అనేక ఆంక్షలను పెడుతున్నారని, చేసిన కూలీ పైసలు కూడా సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నిత్యావసర సరుకులు ధరలు మాత్రం ఆకాశాన్ని అంటున్నాయి కానీ కూలీల బ్రతుకులు మాత్రం అడుగంటి పోతున్నాయని, అందుకని 200 రోజుల పని దినాలు పెంచుతూ పనిచేసే ప్రతి ఒక్కరికి జాబ్ కార్డు ఇస్తూ రోజుకు 600 రూపాయల కూలీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సమావేశాలు జూన్ 23, 24 తేదీల్లో నిజామాబాద్ పట్టణ కేంద్రంలో నిర్వహించాలని ఈనాడు సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ప్రధానంగా మేము డిమాండ్ చేసేది ఉపాధి హామీ చట్టాన్ని ఈనాడు బలపరచాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన నిధులను కేటాయించాల్సినటువంటి బాధ్యత ఈనాడు ప్రభుత్వాలపైన ఉంది. కనీస వేతనాల చట్టాన్ని సక్రమంగా అమలు జరిపి ఈనాడు ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి వ్యవసాయ కార్మిక వర్గానికి సరైనటువంటి వేతనాలు చెల్లింపులు చేయాలి. చట్టాన్ని సవరణ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కూలీ పెంచాలి, భూమి పెంచాలని, రానున్న కాలంలో ఒక భూ ఉద్యమాలు తీవ్ర స్థాయిలో నిర్వహించాలని నిర్ణయం చేయబోతున్నాం. కామారెడ్డి జిల్లా కలెక్టర్గా ఆశీష్ సంగ్వాన్ ఆదివారం నాడు పదవీ బాధ్యతలు చేపట్టారు. అదనపు కలెక్టర్లు చంద్రమోహన్, శ్రీనివాస్ రెడ్డిలు పూల మొక్కలు ఇచ్చి కలెక్టర్కు ఘన స్వాగతం పలికారు. శనివారం నాడు రాష్ట్ర ప్రభుత్వం 20 మంది జిల్లా కలెక్టర్లను బదిలీ చేసిన విషయం విదితమే. గత అక్టోబర్ నుండి నిర్మల్ జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్న సంగ్వాన్ కామారెడ్డి జిల్లాకు బదిలీ కాగా ఆదివారం నాడు జిల్లా కలెక్టర్గా ఛార్జ్ తీసుకున్నారు. అనంతరం జిల్లాలో అమలు జరుగుతున్న కార్యక్రమాలను, ధరణి, ధాన్యం సేకరణ, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రగతిని అదనపు కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుండి వచ్చే ప్రజావాణి ఫిర్యాదుల పట్ల ప్రత్యేక శ్రద్ధతో పరిశీలించి సత్వరమే పరిష్కరించాలన్నారు. అమెరికా పర్యటన ముగించుకున్న సందర్భంగా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి నియోజకవర్గం అభివృద్ధి కోసం కృషి చేయనున్నారు. ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అమెరికా పర్యటన ముగించుకుని రాగానే ప్రజా సమస్యలపై సెక్రటేరియట్కు వెళ్లి ముఖ్యమంత్రి అజిత్ రెడ్డిని మరియు ముఖ్యమంత్రి సంగీత సత్యనారాయణని కలిసి ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ మరియు 10,000 ఇళ్ల గురించి చర్చించారు. పెండింగ్లో ఉన్న సీఎం రిలీఫ్ ఫండ్, నియోజకవర్గ సమస్యలకు సంబంధించిన అధికారులను కలవడం జరిగింది. అధికారులు సానుకూలంగా స్పందించడం జరిగిందని ఆర్మూరు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి తెలిపారు. పిల్లలకు తన కుటుంబానికి ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటూ సంతోషంగా కుటుంబ భారాన్ని నడిపే తండ్రులకు ప్రపంచ ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ ఫాదర్స్ డే సందర్భంగా ప్రత్యేక కథనం. నాన్న వెంటాడే జ్ఞాపకం, భద్రతా భరోసా బాధ్యత. నాన్న చేయి పట్టుకుని నడక నేర్పినప్పుడు, గాల్లోకి ఎగరేసి ఆడించినప్పుడు, గాయం చేసిన గడపని కొట్టినప్పుడు, అమ్మకు తెలియకుండా ఐస్ క్రీమ్ కొనిచ్చినప్పుడు, కీ ఇచ్చి బైక్ నడపమని వెనకాల కూర్చున్నప్పుడు, ఎప్పుడూ తెలియదు నాన్నంటే ఏంటో. నువ్వు నాన్న అన్నయ్యకే తెలుస్తుంది. కన్ని పెంచి కనిపించే దేవత అమ్మ అయితే, నడిపించే దైవం నాన్న. ప్రేమించడం అమ్మ వంతు అయితే, దీవించడం నాన్న వంతు. అమ్మ అమృతమైతే దాన్ని నింపే కలశం నాన్న. అమ్మ వెలిగే దీపమైతే నాన్న దాన్ని వెలిగించే వత్తి. నాన్నంటే భద్రత, భరోసా, బాధ్యత.
నాన్నంటే ఒక రిలేషన్ మాత్రమే కాదు, ఎప్పటికీ అర్థం కాని ఓ ఎమోషన్. ఆయన మనసు అర్థం కాని అంతరిక్షం, ఆయన హృదయం తెలుసుకోలేని అనంత సాగరం. నేడు ఫాదర్స్ డే సందర్భంగా నాన్నకు శుభాకాంక్షలు తెలుపుదాం. నడిపించే దైవం నాన్నకు ప్రేమతో ఏమిచ్చినా తక్కువే. సాధారణంగా చాలామంది అమ్మ గురించి మాట్లాడతారు. అమ్మ నవమాసాలు మోస్తుంది, కంటుంది, మనల్ని పెంచి పెద్ద చేసింది అని. కానీ మనం నాన్న వేలు పట్టుకునే కదా నడుస్తాం. చిన్నప్పుడు 5-6 ఏళ్ల వయసులో చాలా మందికి నాన్నే సూపర్ హీరో, ఏమైనా చేయగలడు మా నాన్న అనుకుంటారు. నాన్న చేయలేనిది ఏది లేదనుకుంటారు. 10-11 ఏళ్ల వయసులో డబ్బున్న వాళ్ళని చూసినప్పుడు, పెద్ద పెద్ద కాళ్ళు ఉన్న వాళ్ళని చూసినప్పుడు మా నాన్న అంత గొప్పలు కాదేమో, మా నాన్న కంటే గొప్పలు ఇంకా చాలా మంది ఉన్నారనుకుంటారు. 17 ఏళ్ళు 18 ఏళ్ల వయసులో బాగా చదువుకో రాజపూట, తొందరగా ఇంటికి రా అంటూ ఇలాంటి మాటలన్నీ నాన్న చెప్పినప్పుడు మా నాన్న నసపెడుతున్నాడు, చాదస్తం కాబోలు, సరిగ్గా బతకడం తెలియకే ఇలా అయిపోయాడు అని అనుకుంటారు. 20-65 ఇల్లు వచ్చాక ఓ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఓ ఇల్లు అద్దెకు తీసుకుని ఉద్యోగం చేస్తూ నెలాఖరులు అప్పులు చేయాల్సి వచ్చినప్పుడు నాన్న మనం అనుకున్నంత తక్కువేం కాదు, బాగానే మేనేజ్ చేసినట్టున్నాడు. 4 పిల్లల్ని కన్నా మనకు ఎంత కష్టంగా ఉంది, ఒక్కరిని కూడా కనకముందే అనుకుంటారు. ఆ తర్వాత ఓ 35 ఏళ్ళు వచ్చాక పిల్లలు పెద్దవుతుంటే స్కూల్ ఫీజులు, రికమెండేషన్లు, ఒంట్లో బాగాలేనప్పుడు హాస్పిటల్కు పరిగెత్తడం, ఏదైనా కష్టం వస్తే డబ్బు కోసం వెతుక్కోవడాలు, ఇలాంటివన్నీ ఎదురైనప్పుడు నాన్న గుర్తొచ్చి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఇన్ని కష్టాలు పడి మనల్ని ఈ స్థాయికి తీసుకొచ్చాడా అని. కానీ మనం అది అర్థం చేసుకునేలోపు చాలామంది నాన్నలు ఉండరు. అందుకే నాన్న బతికి ఉండగానే థ్యాంక్స్ చెబుదాం. మన భారతీయులందరికీ కూడా ఒక డే అనే దాని మీద పెద్దగా నమ్మకం లేదని నాకు అనిపిస్తుంటుంది. ఫిబ్రవరి 14న మాత్రమే ప్రేమించడం, అలాగే అమ్మని మదర్స్ డే రోజే పూజించడం, నాన్నను ఫాదర్స్ డే రోజు మాత్రమే గుర్తు చేసుకోవడం కాదు. సంవత్సరంలో 365 రోజులు ప్రేమిద్దాం. జిల్లాలో పెండింగ్లో ఉన్న పనులకు కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చి త్వరగా పనులు పూర్తి చేసేందుకు జిల్లా ఎంపీ ధర్మపురి అరవింద్ పనిచేస్తున్నారు. ఢిల్లీలో ఉన్న అరవింద్ అక్కడి నుంచి ఈ పనుల గురించి ఆరా తీస్తున్నారు. తనను రెండోసారి గెలిపించడంతో పాటు కేంద్రంలో వరుసగా 3సారి నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడంలో ఇందూర్ పార్లమెంటు ప్రజలు తిరుగులేని మద్దతు ఇచ్చారని ఎంపీ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వాలు కేటాయించిన నిధులతో చేపట్టిన పనులను త్వరగా పూర్తి చేయించాలని ఎంపీ ప్రణాళికలు రచిస్తున్నారు. గత ఏడాది ప్రారంభించిన నిజామాబాద్ హైదరాబాద్ రోడ్డులోని మాధవనగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు కొద్ది రోజుల క్రితం ఆగిపోయాయి. ఈ ఏడాది చివరిలోగా పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే దిశగా ఎంపీ రైల్వే R&B అధికారులను ఆదేశించారు. పనులను తక్షణమే పునఃప్రారంభించేందుకు ఎంపీ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఫిల్లర్ల దశలో మాధవనగర్ ROB పనులు ఆగిపోయాయి. ఆర్మూర్ వద్ద మామిడిపల్లి ROB పనులను 2 నెలల్లో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఎంపీ ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు నిజామాబాద్ ఆర్మూర్ మధ్యలో మాక్లూర్ మండలం అడవి మామిడిపల్లి వద్ద ROB పనులు 5 ఏళ్ల కిందట ప్రారంభమైనప్పటికీ నిదానంగా నడుస్తున్నాయి. ఎంపీ అనేకసార్లు హెచ్చరించినప్పటికీ కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా ఈ పనులను ఏడాది చివరిలోగా పూర్తి చేయాలని ఎంపీ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆర్మూర్ గోవింద్పేట్ ROB ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఈ క్రమంలో ఎంపీ అరవింద్ ఢిల్లీలో ఉండగానే పెండింగ్లో ఉన్న రైల్వే పనులకు సంబంధించి అధికారులతో మాట్లాడి పనులు వేగంగా జరిగేలా ఆదేశాలు ఇస్తున్నారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన బండి సంజయ్ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఢిల్లీలోని గోమతి భవన్ నార్త్ బ్లాక్లోని హోం సహాయ శాఖ కార్యాలయంలో తెలంగాణ నుండి నూతనంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన బండి సంజయ్ కుమార్ని ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. మోదీ 3.0లో తెలంగాణ నుండి ఇద్దరికి అవకాశం కల్పించినందుకు మోదీకి, పార్టీ పెద్దలకు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది. జిల్లాలో కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పేద మధ్యతరగతి కుటుంబాలు కూరగాయలు కొనాలంటేనే జంకుతున్నారు. రోజు రోజుకు పెరుగుతున్న రేట్లు పేద మధ్యతరగతి ప్రజలకు పెనుభారంగా మారుతున్నాయి. మార్కెట్లో మండిపోతున్న ధరలను చూసి ప్రజలు కొనుగోలు చేయడానికి జంకుతున్నారు. కూరగాయల ధరలు ఒకేసారి పెరగడంతో వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో కొనుగోలు చేస్తున్నారు. వర్షాకాలం ఆరంభమైనప్పటికీ తగినంత దిగుబడి లేకపోవడంతో ఇతర జిల్లాలతో పాటు మహారాష్ట్ర నుంచి తీసుకొస్తున్నారు. కూరగాయలతో పాటు బియ్యం ధర కూడా భారీగా పెరగడంతో సగటు జీవులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో జూన్ నెల అందరిపై భారం మోపుతోంది. రైతులు వ్యవసాయానికి సిద్ధపడటంతో పాటు విత్తనాలు, ఎరువుల కోసం భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. వర్షాలు పూర్తి స్థాయిలో ఆరంభం కాకుండా
పంటల సాగును మొదలుపెట్టారు. మొక్కజొన్న, పసుపు, సోయా, వరి సాగు కొనసాగిస్తున్నారు. వీటితో పాటు కొంతమంది రైతులు కూరగాయల సాగును చేస్తున్నారు. పంటలు వేయడంతో పాటు పిల్లల్ని పాఠశాలకు, కళాశాలకు పంపించేందుకు పెద్ద ఎత్తున డబ్బులను ఖర్చు చేస్తున్నారు. తమ దగ్గర ఉన్న నిల్వలతో పాటు రుణాలు తీసుకుని తమ పిల్లలను పాఠశాలకు పంపిస్తున్నారు. గడిచిన కొన్ని రోజులుగా నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. జిల్లాలో కూరగాయల సాగు 10,000 ఎకరాల వరకు కొనసాగుతోంది. ఏప్రిల్, మే నెలల్లో మండు వేసవిలో కూడా కూరగాయల ధరలు తక్కువగా ఉండేది. జూన్ ఆరంభం నుంచి ఎల్లిగడ్డ నుంచి ఉల్లిగడ్డ వరకు ధరలు పెరిగాయి. పచ్చిమిర్చి నుండి టమాటా వరకు ఒకేసారి 20 నుంచి 50% వరకు ధరలు పెరగడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత నెలలో ఉల్లిగడ్డ ధర కిలోకు 20 రూపాయలు వరకు ఉండగా ప్రస్తుతం 40 రూపాయల వరకు అమ్మకాలు చేస్తున్నారు. టమాటాలు కిలో 20 నుంచి 30 రూపాయలు ఉండగా ప్రస్తుతం 50 రూపాయలు అమ్ముతున్నారు. చూస్తే 80 రూపాయలు 100 రూపాయల కిలో ఉంది. అలాగే పచ్చిమిర్చి 200 రూపాయలకు వచ్చింది. ఈరోజు కూరగాయలు కొనే పరిస్థితుల్లో ప్రజలు లేరు. ఎందుకంటే నిత్యావసర ధరలు కూరగాయల రేట్లు ఆకాశాన్ని అంటున్నాయి. మిర్చి హోల్సేల్లో 40 నుంచి 50 రూపాయలు కిలో అమ్మకాలు చేయగా ప్రస్తుతం 80 రూపాయలకు అమ్ముతున్నారు. ఆకుకూరలు కూడా గతంలో 50 రూపాయల కిలో ఉండగా ప్రస్తుతం 80 నుంచి 100కు అమ్ముతున్నారు. ఆలుగడ్డలు గత నెలలో 30 రూపాయలు ఉండగా ప్రస్తుతం కిలో 40 రూపాయలు అయ్యింది. బెండకాయలు కిలో 40 నుంచి 50 రూపాయలు గత నెలలో ఉండగా ప్రస్తుతం 60 నుంచి 70 రూపాయలు అమ్మకాలు చేస్తున్నారు. గోరుచిక్కుడు 60 రూపాయలకు కిలో అమ్మగా దొండకాయలు 50 రూపాయలు, గోపి పువ్వు 80, వంకాయలు 60, బీట్రూట్ 60, క్యారెట్ 60, గోపిగడ్డ 50 రూపాయలకు అమ్మకాలు చేస్తున్నారు. సోరకాయల ధరలు కూడా భారీగా పెరిగాయి. గతంలో 15 నుంచి 20 రూపాయలు దొరికిన సోరకాయ ప్రస్తుతం 30 నుంచి 40 రూపాయలకు అమ్మకాలు చేస్తున్నారు. కొత్తిమీర గత నెలలో కిలో 120 నుంచి 140 వరకు దొరకగా ప్రస్తుతం 200 నుంచి 220 మధ్యలో అమ్మకాలు చేస్తున్నారు. అల్లం కిలో గతంలో 120 నుంచి 160 మధ్యలో ఉండగా ప్రస్తుతం 160 నుంచి 200 మధ్య అమ్మకాలు చేస్తున్నారు. ఎల్లిపాయల కిలో 126 నుంచి 180 మధ్య అమ్ముతున్నారు. చామగడ్డ, దోసకాయ కిలో 40 నుంచి ప్రస్తుతం ఆ జిల్లాలో కూడా తక్కువగా ఉండటంతో ఇతర జిల్లాల నుంచి కొనుగోలు చేస్తున్నారు. వీటితో పాటు మహారాష్ట్రలోని నాందేడ్, పర్భని, యావత్ మహల్, అమరావతి నుంచి కూరగాయలను తీసుకొచ్చి అమ్మకాలు చేస్తున్నారు. खराब सब्जी भेज रहे हैं यहाँ पे। टमाटर रेट कितने हैं? पूरा ज्यादा है, वही रेट है वहाँ से, लोकल से यहाँ महंगा है। पहले 10 रुपए था ना? पहले तो 20 रुपए से किलो था, अब 80 रुपए किलो हो गए। अच्छा, मिर्ची 120 है, 60 रुपए किलो मिल रहे थे, 120 से। పోడు భూములు సాగు చేసుకునే వారికి ప్రభుత్వం పట్టాలిస్తుందని భావించినప్పటికీ వారికి మొండి చేయి చూపడంతో అటవీ శాఖ అధికారులు పోడు భూములు పరిరక్షించలేక ఆందోళనకు గురవుతున్నారు. జిల్లాలో ఫారెస్టు అధికారులు సిబ్బందిపై జరుగుతున్న వరుస దాడులు కలవరపెడుతున్నాయి. శుక్రవారం మోపాల్ మండలం కాల్పోల్ అటవీ ప్రాంతంలో జరిగిన ఘటన అటవీ శాఖను కుదిపివేసింది. అడవుల్లోకి వెళ్లే పని చేయాలంటేనే సిబ్బంది జంకుతున్నారు. ప్రధానంగా పోడు భూముల వ్యవహారంలో ప్రాణాల మీదకు తెస్తోంది. భూములను కాపాడేందుకు వెళ్తే అక్కడున్న వ్యక్తులు ఏకంగా దాడులు చేస్తున్నారు. గత ప్రభుత్వం పోడు భూములకు పట్టాలిచ్చింది. తమకు కూడా ప్రభుత్వం పట్టాలు ఇస్తుందనే ఉద్దేశంతో పట్టాలు రాని వారితో పాటు కొత్తవారు కూడా పోడు భూములను దున్నుతున్నారు. ముఖ్యంగా నిజామాబాద్ రూరల్, బాల్కొండ, బాన్సువాడ నియోజకవర్గంలో అటవీ భూములు ఎక్కువగా అన్యక్రాంతమవుతున్నాయి. ఈ ప్రాంతంలో అటవీ భూములను కాపాడుకోవడంతో ఫారెస్టు సిబ్బందికి కత్తి మీద సాములా మారింది. అటవీ అధికారులు రక్షణ కల్పించడంలో, అలాగే ఆయుధాలు ఇచ్చే విషయంలో ఏ ప్రభుత్వాలు కూడా చర్యలు చేపట్టలేదు. ఇందల్వై రేంజ్ అధికారిగా పనిచేసిన గంగయ్య హత్య ఘటనను ఫారెస్టు అధికారులు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. 2013లో పోడు భూములను కాపాడేందుకు రాత్రి సమయంలో వెళ్లిన గంగయ్యను అక్కడున్న వ్యక్తులు కళ్లల్లో కారం జల్లి గొడ్డలితో నరికి చంపారు. గంగయ్య హత్య తర్వాత ఇందల్వై రేంజ్కు ఎఫ్ఓర్వాగా పనిచేసిన వారికి గన్మెన్లను ఇచ్చింది ప్రభుత్వం. ఇప్పుడు ఏ ఫారెస్టు అధికారికి కూడా పోలీసు రక్షణ ఆయుధాలు లేని పరిస్థితి ఉంది. కమ్మర్పల్లి, ఇందల్వాయ్, వర్ని, భీమ్గల్, మాక్లూర్ ప్రాంతాలలో కూడా బీట్ ఆఫీసర్లపై దాడులు జరిగిన ఘటనలున్నాయి. కల్పోల్లో జరిగినటువంటి మా రేంజ్ ఆఫీసర్ రాధిక కానీ మిగతా జూనియర్ ఫారెస్ట్ సిబ్బంది పైన కఠినంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు ఏమవుతుందంటే మేమేమో కామన్ ఫారెస్ట్ వెల్త్ కోసం ఏం బాగా కాపాడుతుంటే ప్రజలకు ఏముంది, భూమి లాక్కోవాలా, చెట్లు నరికేయాలా, దీంతో మొత్తం ఎకాలజికల్ డిస్టర్బెన్స్ అవుతుందని ప్రజలు కూడా గమనించి మా డిపార్ట్మెంట్కు మాకు సహకరిస్తే బాగుంటుందని. అలాగే గ్రామ స్థాయిలో ఉన్న లీడర్లు ఏం చేస్తున్నారు, వాళ్ళకి ప్రొవోక్ చేసి వాళ్ళకి ఎంకరేజ్ చేస్తున్నారు. మళ్ళీ మేము బాగానే అంటే మా సైడ్ మాట్లాడుకుంటూ వాళ్ళు ఎంకరేజ్ చేయడం వల్లే ఇటువంటి దాడులు జరుగుతున్నాయి. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ
వీళ్ళపై తగిన చర్యలు అంటే కఠినంగా చర్యలు తీసుకోవాలని, అలాగే ఫ్యూచర్లో కూడా ఇటువంటి దాడులు జరగద్దని మా అసోసియేషన్ తరఫున, మా డిపార్ట్మెంట్ తరఫున కోరుచున్నాను. ఉపాధ్యాయుల బదిలీ విభాక్షంలో స్థానాలు ఎంపిక చేసుకోవడంలో ఉపాధ్యాయులు బదిలీల పరంపర కొనసాగుతుంది. తమకు జరుగుతున్న అన్యాయంపై భాషా పండితులు ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు. నిరాహార దీక్షలు, సహాయక నిరాకరణ, విద్యాధికారులపై ఒత్తిడి, కోర్టుల్లో పిటిషన్లు వేస్తూ పదోన్నతుల కోసం పోరాటాలు. కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ సర్కార్కు తమ గోడు వెళ్లబోసుకోగా స్పందించిన ప్రభుత్వం ప్రమోషన్లు కల్పించాలని నిర్ణయించింది. దీనిపై ఎన్జీటీలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్ను శుక్రవారం కోర్టు కొట్టివేయడంతో భాషా పండితులు పదోన్నతులకు వారికే లభించనున్నాయి. జిల్లాలో 454 మంది భాషా పండితులకు పదోన్నతి లభించనుంది. ఇందుకు సంబంధించి విద్యాశాఖ మంజూరు చేసిన పోస్టుల ఆధారంగా అర్హులను గుర్తించారు. వీరిలో తెలుగు పండితులు 226 మంది, హిందీ 200, ఉర్దూ 28 మంది ఉన్నారు. వీరితో పాటు వ్యాయామ ఉపాధ్యాయులు పదోన్నతి పొందుతున్నారు. జిల్లాలో 93 మంది పీఈటీలకు ప్రమోషన్లు లభించనుంది. వీరి ధృవపత్రాలు పరిశీలన ఇప్పటికే పూర్తయింది. వెబ్ ఆప్షన్లు ఇచ్చి ప్రక్రియ పూర్తి చేసే అవకాశం ఉంది. మరో 2 రోజులు ఈ ప్రక్రియ చేపట్టి పదోన్నతులు కల్పించనున్నారు. విదేశీ పర్యటన. పలు దేశాల ప్రధాన మంత్రులతో జరిగిన సమావేశాలలో మోడీ పాల్గొని సాంకేతికత అంశంపై ప్రసంగించారు. ఇటలీలోని బోర్గమ్ ఎగ్నాజియా రిస్టార్లో జరుగుతున్న G7 దేశాలు 50వ శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోదీ సాంకేతిక అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. మనం వినూత్న టెక్నాలజీని సృష్టించాలని గాని విధ్వంసకర సాంకేతికను కాదు, సాంకేతికను ప్రజాస్వామ్యం చేయాలన్నారు. అప్పుడే సమాజంలో అన్ని వర్గాలకు దానిని చేరువ చేయగలం. సాంకేతిక ఫలాలు అందరికీ అందాలి. అప్పుడే సమ్మిళిత సమాజ అభివృద్ధికి బాటలు వేసిన వారవుతామన్నారు. మానవీయ విలువలున్న సాంకేతిక ద్వారా మెరుగైన భవిష్యత్తు కోసం భారత్ కలలు కంటోంది. కృత్రిమ మేధాపై జాతీయ విధానాన్ని రూపొందించి అమలు చేస్తున్న అతి కొద్ది దేశాల్లో భారత్ కూడా ఒకటి. ఈ వ్యూహంలో భాగంగానే ఈ ఏడాది భారత్లో ఏఐ మిషన్ కు అంకురార్పణ చేశారు. అందరికీ ఏఐ అనేది దీని మంత్రం. గ్లోబల్ పార్ట్నర్షిప్ ఫర్ ఏఐలో వ్యవస్థాపక సభ్యునిగా ఈ కూటమి ప్రస్తుత సారథిగా అన్ని దేశాల మధ్య సహకారాన్ని ఆశిస్తున్నదని మోదీ చెప్పారు. విస్తృతమవుతున్న ఐఏ రంగంపై అంతర్జాతీయంగా ఏకరూప నియమావళి ఉండాల్సిందేనని గత ఏడాది ఢిల్లీ వేదికగా జరిగిన G20 శిఖరాగ్ర సదస్సులో భారత్ ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించింది. భవిష్యత్తులోని పారదర్శక, స్వేచ్ఛ, సురక్షిత, సులభతర వినియోగ బాధ్యతాయుతంగా ఏఐ కోసం అన్ని దేశాలతో భారత్ కలిసి పనిచేస్తుంది. ఇంధనం పైన భారత్ వైఖరి మారదు. ఇంధనం అందరికీ అందుబాటులో ఉండాలి, అందరూ వినియోగించుకోగలగాలి, అందరికీ ఆ స్తోమత ఉండాలి. ఇందుకు అందరి ఆమోదం కూడా ఉండాలని అన్నారు. అంతర్జాతీయంగా నెలకొన్న అస్థిర ఉద్రిక్తత పరిస్థితుల దుష్ప్రభావాలు ఏ పాపం చేయని గ్లోబల్ సౌత్ దేశాలపై పడుతున్నాయి. అందుకే మా సమస్యలు, ప్రాధాన్యతలను ఇలాంటి ప్రపంచ వేదిక సాక్షిగా చాటేందుకు భారత్ తన వంతు బాధ్యతగా ముందుకొచ్చింది. అందులో భాగంగానే ఆఫ్రికాకు అధిక ప్రాధాన్యతనిస్తున్నాం. గత ఏడాది G20 సారథిగా భారత్ ఆఫ్రికా యూనియన్లు G20లో శాశ్వత సభ్యత్వం ఇప్పించినందుకు గర్వపడుతోంది. ఆఫ్రికా దేశాల ఆర్థిక, సామాజిక భద్రత, సుస్థిర అభివృద్ధికి భారత్ తన వంతు సహాయం అందిస్తుంది. ఇక మీదట ఈ సహాయం కొనసాగుతుందని చెప్పారు. రాజకీయాల్లో అరంగేట్రం వేయడానికి రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీ సిద్ధమవుతున్నారు. రాహుల్ రాజీనామా చేసిన వెంటనే ఆయన సోదరిని ప్రియాంక గాంధీ వయనాడ్ నుంచి రాజకీయ అరంగేట్రం చేసే అవకాశం ఉందని సమాచారం. నియోజకవర్గంలో ప్రియాంక రాకను స్వాగతిస్తూ ఇప్పటికే పోస్టర్లు వెలిశాయి. ఏ స్థానాన్ని వదులుకోవాలన్న దానిపై కొత్త డైలమా ఉందని స్వయంగా రాహుల్ గాంధీ పేర్కొన్నప్పటికీ రాయ్ బేరిల్తో గాంధీ కుటుంబానికి ఉన్న అనుబంధం, ఉత్తరప్రదేశ్ క్రియాశీలక రాజకీయాల్లో రాహుల్ అనవసర దృష్ట్యా ఆయన అక్కడే కొనసాగాలని పార్టీ పెద్దల నుంచి భారీగా వస్తున్న వినతులపై రాహుల్ సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలిసింది. తన రాజకీయ నామ ఆమోదం పొందిన వెంటనే వాయనాడ్లో భారీ బహిరంగ సభ ద్వారా ప్రియాంకను నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించడంతో పాటు ప్రచారాన్ని రాహుల్ మొదలు పెడతారని ఏఐసీసీ వర్గాలు అంటున్నాయి. సంత్ నిరంకారి సత్సంగ్ భవనంలో రక్తదాన శిబిరం నిర్వహించగా విశేష స్పందన వచ్చింది. నిజామాబాద్ నగరంలో ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నగరంలోని అర్సపల్లి బైపాస్ మార్గంలో ఉన్న సంత్ నిరంకారి సత్సంగ్ భవన్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. రెడ్ క్రాస్ చైర్మన్ ఆంజనేయులతో పాటు పిల్లల నిపుణులు డాక్టర్ శ్రీశైలం పాల్గొని రక్తదాన శిబిరంను ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీశైలం మాట్లాడుతూ రక్తదానం మహాదానం అన్నారు. అన్ని వస్తువులు మార్కెట్లో ఉత్పత్తి జరుగుతాయని, కానీ రక్తం మాత్రం మనిషిలోనే ఉత్పత్తి జరుగుతుంది.
వెలకట్టలేనిదన్నారు. ప్రజలు రెడ్ క్రాస్లో అందుతున్న సేవలను, తలసేమియా ద్వారా చిన్నారులకు చికిత్సలను సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ శ్రీశైలం సూచించారు. వాళ్ళకేమో నష్టం జరుగుతుంది, వాళ్ళ బాడీ వీక్ అయిపోతుంది, వాళ్ళకు కొన్ని సమస్యలు వస్తాయేమో అని చెప్పేసి చాలా మంది అపోహలతో బ్లడ్ డొనేషన్ చేయరు. అర్థం చేసుకోవాలి ఏంటంటే మనం ఏదైనా వస్తువు కొనుక్కోవచ్చు, కానీ రక్తం కొనుక్కోరాదు. రక్తం ఒక మనిషినే తయారవుతుంది. మనకు ఇతర జీవినది రక్తం కూడా ఎక్కియరాదు. మరి రక్తం ఎక్కడికి వెళ్ళి రావాలి? ఇంకొకరు సాయం చేస్తేనే అవుతుంది కదా. సో రక్తదానం మహాదానం అంటుంటాము. అన్ని దానం కన్నా మించిన దానం ఇది. సో రక్తము ఎవరెవరికి అవసరం పడవచ్చు. కొంతమంది చిన్నపిల్లలకు తలసేమియా లాంటి జబ్బులు ఉంటాయి, వాళ్ళకు ప్రతి నెల రక్తం ఇవ్వాల్సి వస్తుంటుంది. ఎందుకోసం అంటే వాళ్ళ బాడీ లోపల రక్తము ఏదైతే 120 రోజులు 110 రోజులు ఉండాల్సింది 20 రోజుల్లో 23 రోజులలో అది వెళ్ళిపోతుంది. సో వాళ్ళకు ప్రతి నెల అవసరం పడుతుంది. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష 80 నగరాలలో జరగగా అధికారులు కట్టుదిట్టమైన భద్రత వద్ద పరీక్ష నిర్వహించారు. సివిల్ సర్వీసెస్లో దేశవ్యాప్తంగా మొత్తం 1056 పోస్టులు ఉండగా ప్రిలిమ్స్ కోసం దేశవ్యాప్తంగా 13 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో మన తెలంగాణ రాష్ట్రం నుండి 49,883 మంది ఉన్నారు. హైదరాబాద్లో 45,153 మందికి 99 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా వరంగల్ జిల్లాలో 4,730 మందికి 11 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 9:30 నుండి 11:30 వరకు పేపర్ 1, మధ్యాహ్నం 12:30 నుంచి 2:30 వరకు పేపర్ 2 పరీక్ష జరిగింది. పరీక్ష ప్రారంభానికి అరగంట ముందే అన్ని కేంద్రాలలో బస్సులను మూసివేశారు. ప్రతి కేంద్రం వద్ద జామాలు ఏర్పాటు చేసి పోలీస్ నిఘా ఉంచారు. ప్రిలిమ్స్ కు ప్రతి ఏడాది పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తున్న వారిలో సగం మంది మాత్రమే పరీక్షలు రాస్తున్నారు. ఉదాహరణకు 2020లో జరిగిన యూపీఎస్సీ పరీక్షకు 10,57,000 మందికి 4.82 లక్షల మందికి మాత్రమే పరీక్ష రాశారు. 2021లో 10.93 లక్షలకు 5.6 లక్షల మంది, 2022లో 11.35 లక్షలకు 5.79 మంది, 2023లో 13 లక్షల మందికి 5.50 లక్షల మంది మాత్రమే పరీక్ష రాశారు. నందిపేట మండలంలోని సిహెచ్ కొండూరులో గల లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కుటుంబీకులు విశిష్ట పూజలు చేశారు. నందిపేట మండలంలోని చౌడమ్మ కొండూరులో గల శ్రీ రాజలక్ష్మీ నరసింహ ఆలయంలో ఆలయ ధర్మకర్తలు ఎమ్మెల్సీ కవిత కుటుంబ సభ్యులు రామకిషన్రావు, నవలత దంపతుల ఆధ్వర్యంలో 3 రోజుల పాటు ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మొదటి రోజున శుక్రవారం రోజున విశ్వక్సేన ఆరాధన మరియు పుణ్యవచనం అంకురార్పణ, గజారోహణం జరిగింది. అగ్ని ప్రతిష్టాపన, విష్ణు సహస్రనామ స్తోత్రం, మూల మంత్ర నిత్య పూర్ణాహుతి నిర్వహించారు. రెండవ రోజు శనివారం స్వామివారికి మంగళ శాసనం, విష్ణు సహస్రనామ స్తోత్రంలో నిర్వహించారు. ఆదివారం చివరి రోజు అభిషేకం, మహాపూర్ణాహుతి, కళ్యాణం జరిగింది. గ్రామస్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. బ్రహ్మా ఏతదథర్వశిరో యోధీతే ప్రాతరధీయానో రాత్రికృతం పాపం నాశయతి సాయమధీయానో దివసకృతం పాపం నాశయతి సాయం ప్రాతరధీయానః పాపో పాపో భవతి. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ పనికిరాదని ప్రముఖ గైనకాలజీ వైద్య నిపుణురాలు అంకం భానుప్రియ ఆరోగ్య నియమాలు పాటిస్తూ పౌష్టికాహారం తీసుకోవాలని ఆమె సూచించారు. నిజామాబాద్ నగరంలోని గౌతమ్ నగర్ పద్మశాలి సంఘం భవనంలో ఆదివారం గౌతమి మహిళా వినియోగదారుల సంఘం అంకం హాస్పిటల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మహిళా వైద్య శిబిరం నిర్వహించారు. ప్రముఖ శ్రీ వైద్య నిపుణురాలు డాక్టర్ అంకం భానుప్రియ వైద్య పరీక్షలు నిర్వహించారు. మహిళలకు ఉచితంగా బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ అంకం భానుప్రియ మాట్లాడుతూ అనారోగ్యం కలిగితే సొంత వైద్యం చేసుకోకుండా డాక్టర్ను సంప్రదించాలన్నారు. మహిళల్లో రక్తహీనత సమస్య ఉంటుందని, వారు పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. లయన్స్ క్లబ్ జిల్లా కార్యదర్శి యాదగిరి మాట్లాడుతూ రోగం రాకముందే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఆరోగ్య నియమాలు పాటిస్తూ పౌష్టికాహారం తీసుకోవాలని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో గౌతమి మహిళా వినియోగదారుల సంఘం అధ్యక్షురాలు గుజ్జరాజేశ్వరి, ఉపాధ్యక్షురాలు శోభ, అంకం హాస్పిటల్ ఎండి అంకం జగదీష్, లయన్స్ క్లబ్ జిల్లా కార్యదర్శి డి యాదగిరి, ప్రభుత్వ ఉద్యోగుల కోఆపరేటివ్ సొసైటీ కార్యదర్శి పెంటం దత్తాత్రి, ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు అనుమల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. వెళ్ళడం అనేది ఒక సలహా కోసం వెళ్ళాలి. యాజ్ ఒక పేషెంట్గా, ఒక
పేషెంట్గా మాత్రం డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అనేది మన దగ్గర ఉంది, కానీ అది కరెక్ట్ అయిన పద్ధతి కాదేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే బిఫోర్ మనకు రోగం వచ్చే కంటే ముందే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి సలహా తీసుకుంటే ఎలా ఉండాలి, మన జీవనశైలి ఎలా ఉండాలి, ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, మరి మనం ఎలా మెలగాలని మనం నేర్చుకుంటాం. కాబట్టి ఆ విధంగా మరి ముందే వెళ్తే సరైన చికిత్స వస్తుంది, అదేవిధంగా సరైన మనకు అవగాహన వస్తుంది, ఆలోచన వస్తుంది. కాబట్టి ముందే నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే ముందే సలహా కోసం వెళ్ళండి, డాక్టర్ దగ్గరికి ఒక పేషెంట్గా మాత్రం వెళ్ళొద్దు. ఎప్పుడైనా సరే అది గుర్తుపెట్టుకోండి. మనం ఏమనుకుంటామంటే ఏదైనా ఇబ్బంది కాగానే మన సొంత వైద్యం చేసుకుంటాం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. మామిడిపల్లి గ్రామంలో ఘనంగా ఊర పండగ. గ్రామ దేవతలకు బలిదానాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్న భక్తులు. ప్రజలు శానిటేషన్ సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య శ్రీనివాస్ మీడియా ద్వారా వెల్లడి. పెరిగిన కూరగాయల ధరలు కొనాలంటే జంకుతున్న ప్రజలు. కామారెడ్డి జిల్లా కలెక్టర్గా ఆశీష్ సంగ్వాన్ బాధ్యతలు. కొత్త కలెక్టర్కు స్వాగతం పలికిన అదనపు కలెక్టర్లు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.